నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. ఈరోజు మనం గోంగూర రొయ్యలు చేసుకుందామండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారండి. ఇది నా స్టైల్లో నేను చేసే గోంగూర రొయ్యల కర్రీ. గోంగూర రొయ్యలు చేయడానికి నేను 1 కిలో రొయ్యలు తీసుకున్నానండి. ఇవి ఈ సైజులో ఉన్న మీడియం సైజు రొయ్యలు అయితే బాగుంటాయి. కౌంటర్ అయితే అది ఉప్పు కారం సరిగ్గా పట్టదు. ఎప్పుడైనా సరే రొయ్యలు తీసుకున్నప్పుడు చిన్న సైజువి మీడియం సైజు అయితే బాగుంటాయండి. ఫస్ట్ ఇది ఉప్పు వేసి కొంచెం నిమ్మరసం వేసి బాగా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి, వాసన లేకుండా ఉంటుంది. ఫస్ట్ మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు తీసుకోవాలండి. దాంట్లో కొంచెం ఒక 1/2 స్పూను సాల్ట్ వేసి కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు వేసి ఉడకనివ్వాలి. అందులో నీరంతా దానిలో ఇంకిపోవాలి. ఈ నీరంతా ఇందులో ఇంకటం వల్ల ఈ రొయ్యలు వాసన లేకుండా ఉంటాయి. ఇలా రొయ్యల నుండి వచ్చే నీరంతా ఇంకిపోవాలండి, అప్పుడు వాసన లేకుండా ఉంటాయి. మనం ఎక్కువ రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఇట్లా కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా నీరు ఎగిరించేసి ఫ్రిడ్జ్లో పెట్టించుకున్నా నిలువ ఉంటుందండి. మనం కలుపులో వేసుకోవడానికి బాగుంటాయి. ఇది ఒక కట్ట గోంగూర అండి, శుభ్రంగా ఒలిచి కడిగి తీసుకున్నాను. దానిలో ఒక పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసి వేస్తున్నాను. అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు. గోంగూర పుల్లగా ఉంటుంది కదండి, కారం ఎక్కువే పడుతుంది. దీనిలో ఇప్పుడు ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలి. దీన్ని మెత్తగా అయ్యేంత వరకు మనం కుక్ చేయాలి. గోంగూర మెత్తగా ఉడికిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. దీన్ని కొంచెం చల్లారి పెడదాం. కర్రీ చేయడానికి నేను బాండీ పెట్టి ఆయిల్ వేసానండి. ఒక 4 గరిటెలు వేసాను. ఇప్పుడు 2 ఇలాచీ, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసాను. అది ఫ్రై అయింది. ఇప్పుడు నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేశాను. అట్లాగే ఒక 4 పచ్చిమిరపకాయలు ఈ తాలింపులో వేస్తున్నాను. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మొత్తంగా కలిపి ఆనియన్స్ మగ్గనివ్వాలి. మనం రొయ్యల్లో 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేస్తాం కదండి. ఇప్పుడు ఆనియన్స్లో 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి కదా. గోంగూర పులుపు కదండి, కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. మధ్యలో ఆనియన్స్ కలుపుతూ ఉండాలండి, నాకు అడుగు ఉంటాయి. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, గోంగూరలోనే వేసాము, దీంట్లోనే వేసాము. బాగా కలపాలి. ఈ మసాలాలు వేసుకున్న తర్వాత మనం ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టిన రొయ్యలు ఉన్నాయి కదండి, అవి దీనిలో వేసేయాలి. ఇంకా ఒకసారి బాగా కలపాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి గోంగూర ఉడికించాం కదండి, దాన్ని ఒక్కసారి మిక్సీ పట్టాను. ఎక్కువ మరీ మెత్తగా పేస్ట్గా అవసరం లేదు, గోంగూర నలిగేంత వరకు సరిపోతుందండి. ఇప్పుడు ఆ పేస్ట్ని దీనిలో వేసేద్దాము. మొత్తం అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలండి. దీన్ని గోంగూర వేసిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి దానిలో కలపాలండి. మనం ఈ టైంలోనే సాల్ట్ కారం కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి, లేకపోతే మనం యాడ్ చేసుకుంటే బాగా పడుతుంది. కూర ఉడుకుతున్నప్పుడు మనం ఫైనల్గా కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేయాలండి. తినే కొద్దీ తినాలనిపించే గోంగూర రొయ్యల కూర రెడీ అయిందండి. ఇది చేసినప్పటికంటే కూడా కొంతసేపు అయిన తర్వాత తింటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి ఇది మంచి కాంబినేషను.
ఇలా చిన్నగా ఉన్న రొయ్యలు అయితే పంటి కింద ప్రతి ముద్దలోనూ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.